హాయ్ ఫ్రెండ్స్, నేను ఐన్ ర్యాండ్ గారు రాసిన ది ఫౌంటైన్ హెడ్ అనే బుక్ చదువుతున్నాను. ది ఫౌంటైన్ హెడ్ దీంట్లో ఉన్న కొన్ని లైన్స్ నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ లైన్స్ స్టూడెంట్స్ కానీ ఏదైనా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంచెం మోటివేషన్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ లైన్స్ ఏంటంటే, ఈ బుక్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, హోవర్డ్ రోర్క్ అండ్ హెన్రీ క్యామరన్. వీళ్ళిద్దరు ఆర్కిటెక్ట్స్. హెన్రీ క్యామరన్ దగ్గర హోవర్డ్ రోర్క్ అనే వ్యక్తి జాబ్ చేస్తుంటాడు. అయితే వీళ్ళకు కాంట్రాక్ట్ వస్తుంది. ఏంది? బిజినెస్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ప్లానింగ్స్ చేయాలి. ఒక బిల్డింగ్ సంబంధించిన ప్లానింగ్స్ అన్ని పేపర్ మీద మంచిగా నీట్గా డ్రా చేసి కొత్త ప్లానింగ్తో, అవి పాతవి కాకుండా, పాత మెథడాలజీ ఫాలో అవ్వకుండా కొత్త మెథడాలజీతో ఒక కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్లాన్స్ అన్ని డ్రా చేయాలి. అదే వాళ్ళ కాంట్రాక్ట్. అయితే ఇది కాంట్రాక్ట్ ఉంటే వీళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తుంటారు. డే అండ్ నైట్ చేస్తూనే ఉంటారు. ఇంకా ది నెక్స్ట్ డే మనం సబ్మిట్ చేయాలి అనే టైంకి ఆ వర్క్ ఇంకా ఫినిష్ అవ్వదండి. అప్పుడు హెన్రీ క్యామరన్ ఒక మాట అంటాడు, హోవర్డ్ రోర్క్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నువ్వు అలసిపోయావు, నీ ముఖం పీక్కుపోయింది, నీ పెదవులు ఎండిపోయినాయి, ఓకేనా, నీ చేతులు కూడా చాలా వీక్ అయిపోయినాయి, డ్రాయింగ్ వేసి నువ్వు చాలా అలసిపోయావు, ఇక నేను ఇంటికి వెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు, రేపు మార్నింగ్ మళ్ళీ ఆఫీస్కి వచ్చి కంటిన్యూ చేద్దాం వర్క్ అని అనుకుంటాడు. ఈ బుక్లో ఆ లైన్స్ నేను 1-2 సార్లు చదివానండి. నాకు అంత మోటివేషన్ అనిపించింది. మేబీ ఇది మీకు కూడా అనిపిస్తుండొచ్చేమో. అంటే ఎందుకు అంటున్నానంటే, ఇలా కూడా హార్డ్ వర్క్ చేస్తారా ఒక మనిషి అని అనిపించింది. అదేంటంటే, సరే నైట్ 12 అవుతుంది, హెన్రీ క్యామరన్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా హోవర్డ్ రోర్క్ ఏం చేస్తాడంటే, ఒక పెద్ద కెటిల్లో కాఫీ చేసుకుంటాడు ఫుల్గా. ఇంకా స్టార్ట్ చేస్తాడు. నైట్ 12 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది, అట్లా చేస్తూనే ఉంటాడు, డ్రాయింగ్స్ వేస్తూనే ఉంటాడు. ద నెక్స్ట్ డే హెన్రీ క్యామరన్ ఆఫీస్కి వచ్చి చూస్తే ఒక షాక్ అవుతాడండి. ఎందుకు షాక్ అవుతాడంటే, హోవర్డ్ రోర్క్ కష్టపడే బుక్లో ఇట్లా ఉంది, ఆ కెటిల్ అనేది కింద పడిపోయింది. అందులో ఉన్న రిమైనింగ్ ఏదైతే కాఫీ ఉందో అది నేలంతా పార్చుకొని పోయింది. హోవర్డ్ రోర్క్ కూడా నేలపైనే ఉన్నాడు. ఒక హ్యాండ్ కాఫీ ఏదైతే నేల మీద పడిపోయిందో అందులో ఉంది, ఇంకో హ్యాండ్ ఏమో ఇంకెక్కడ మామూలుగా పక్కనే ఉంది, అది కూడా ముడుచుకుపోయింది. హోవర్డ్ రోర్క్ కళ్ళు కూడా తెరవలేనంత అలసిపోయాడు మార్నింగ్. కానీ పక్కన టేబుల్ పైన వర్క్ అనేది ఫినిష్ అయింది మార్నింగ్ వచ్చేసరికి. అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, ఏదో వర్క్ సింపుల్గా అయిపోయిందని నేను చెప్పట్లా. హోవర్డ్ రోర్క్ ఇంత కష్టపడ్డా అంటే ఎట్లా అంటే, తన చేతి అనేది కాఫీలో నేల మీద పడిపోయిన కాఫీ దాంట్లో చేతి ఉంది, ఇతను ఇలా జస్ట్ ఇలా పడిపోయి ఉన్నాడు, అలసిపోయాడు, కళ్ళు కూడా తెరవలేకపోతుంది. ఆ లైన్స్ నాకు చాలా మోటివేషన్గా అనిపించింది, చాలా ఇన్స్పైర్గా అనిపించింది. అంటే ఒక మనిషి తను సాధించాలి అనుకున్నప్పుడు ఇంతలా కష్టపడతాడా? నైట్ అంతా ప్లాన్స్ చేస్తాడు, నైట్ అంతా రాస్తుంటాడు, లాస్ట్కు పడిపోతాడు. పక్కన టేబుల్ మీద చూస్తే ప్లాన్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. హెన్రీ క్యామరన్ చూసి షాక్ అవుతాడు. అంటే నైట్ అంతా కష్టపడ్డాడు. ఆల్రెడీ ఫ్యూ డేస్ ముందు నుంచి కష్టపడుతున్నారు వీళ్ళు. నైట్ 11, 12 వరకు, 1 వరకు కష్టపడుతున్నారు. కానీ లాస్ట్ డే వచ్చేసరికి హోవర్డ్ రోర్క్ ఇది ఎట్లనైనా కంప్లీట్ కావాలి, ఏదేమైనా చేసి మార్నింగ్ కంప్లీట్ చేసి పడిపోయాడు అంతే. ఇదండి, ఇంత హార్డ్ వర్క్ చేశాడు. నాకు ఈ లైన్స్ బాగా నచ్చినాయి. మీకు కూడా ఒకసారి చదవాలనిపిస్తే బుక్ కొనుక్కోండి. ది ఫౌంటైన్ హెడ్ అని బుక్ కొనుక్కోండి, ఒకసారి చదవండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ.